హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఒకటి చెప్తానండి. కన్న తల్లి ప్రేమ. మీరెవరు చూడకపోవచ్చు. కానీ నేను ప్రాక్టికల్‌గా చూస్తున్నాను. ఒక అమ్మాయి వేదన. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలండి. ఇద్దరు మగ పిల్లలు. యాక్చువల్‌గా మేనమామకిచ్చి పెళ్లి చేశారండి వాళ్ళ పేరెంట్స్. ఇక్కడ విచిత్రం ఏందో చూడండి. మీరైతే షాక్ అవుతారు. ఎవరు కని విని ఎరుగని విచిత్రం అంటే విచిత్రమే అది. ఇప్పుడోళ్ళకి అది కామన్ అనిపిస్తది కానీ నాకు మాత్రం విచిత్రం అనిపిస్తదండి. ఏంటో చెప్పనా? ఆ ఆ అమ్మాయికి అబ్నార్మల్ కిడ్ పుట్టాడు. అబ్నార్మల్ కిడ్ అంటే చిన్న బ్రెయిన్‌లో కొద్దిగా ఇది అనమాట. ప్రాపర్‌గా థింక్ చేయలేడు. మాట్లాడగలుగుతాడు, చూడగలుగుతాడు, నడవగలుగుతాడు, పరిగెత్తగలుగుతాడు. అన్నీ ఉన్నాయి కానీ ప్రాపర్‌గా థింక్ చేయలేడు. మేనమామకిచ్చారు కదా! ఆ బాబుని పాపం ఎక్కడెక్కడో ట్రీట్మెంట్‌కి తిప్పాదండి పాపం. చాలా డబ్బులు ఖర్చు పెట్టింది ఆ అమ్మాయి. హస్బెండ్ వాళ్ళంతా ఫ్యామిలీ. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా హోప్స్ వదులుకున్నారండి ఆ బాబుకి. ఎందుకో తెలుసా? వీడికి డబ్బులు ఖర్చు పెట్టినా పిచ్చోడు, వీనికి ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ అని. కానీ ఆ కన్న తల్లి పట్టుదల చూసారా? ఎంత సైనా సరే పాపం ముందుకెళ్తుంది అమ్మాయి. ఆ బాబుని పట్టుకొని, ఆ పిల్లల్ని పట్టుకొని ఎలానైనా సరే ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉంది అమ్మాయి. ట్రీట్మెంట్ ఆపేసింది ఇగ. ఒక డాక్టర్ చెప్పాడంట అమ్మాయికి, "నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ క్యూర్ కాడు. నువ్వు ఎన్ని చేసినా క్యూర్ కాడు" అని చెప్పారట. కానీ అయినా ఆ తల్లి పట్టుదల వదలలేదండి. ఆ తల్లి పట్టుదల చూడండి. నెలకి 10,000 కట్టి అబ్నార్మల్ కిడ్స్ హ్యాండిల్ చేసి స్కూల్లో వేసింది. నెలకు 10,000. వాళ్ళు చేసుకునేది కూలి పని అండి, మేస్త్రి పని. ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు? అమ్మాయిని చూస్తే చాలా బాధ. పోనీ మేస్త్రిలే కానీ కడితే లక్షలు లక్షలు వస్తాయి. అవి పంచితే చివరికి మిలిగేది చిల్లరేనండి వాళ్ళకి. ఎంతున్నా ఆ బాబుని జీవితాంతం పట్టుకొని ఉండాలి. ఆ డబ్బులు చేతులు ఉండాలా లేదా అమ్మాయికి? ముసలోళ్ళయ్యాక వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఏందంటే మేనమామ కంటే ఇప్పుడు అమ్మాయిని మేనమామకి ఇస్తే అత్తమామ ఎవరు? సొంతం అమ్మమ్మ, తాతయ్య. అవునా? అమ్మమ్మ, తాతయ్య. ఆ అమ్మమ్మ, తాతయ్య కూడా ఆ పిల్ల మీదనే ఉంటారు. ఆళ్ళకి చేసి పెట్టాలి, ఇద్దరు పిల్లలకి చేసి పెట్టాలి, భర్తకి చేసి పెట్టాలి. ఎంత కష్టమండి. ఆ అమ్మాయి బాధను చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడండి. కనీసం చూసుకోదండి ఆ అమ్మమ్మ కూడా పిల్లల్ని. ఆ అమ్మమ్మ కానీ ఆ తాత కానీ ఏమనంటే నాకు హార్ట్ అటాక్, నాకు ఆరోగ్యం బాలేదు, అట్లా ఉంటుంది. ఆ పిల్లగాడు వానలా తడుస్తున్నా పట్టించుకోదు. ఆ పిల్లగాడు ఆకులు తింటున్నా పట్టించుకోదు. ఆ పిల్లగాడు అలా రోడ్ల మీద పరిగెత్తుతున్నా పట్టించుకోదు. అమ్మమ్మ అంటే ఇదా? సొంతం అమ్మమ్మ. బయట అత్త వాళ్ళంటే ఏమనుకోవచ్చు. సొంతం అమ్మమ్మ అండి. పట్టించుకోవాలి కదా, తప్పు కాదా? ఎక్కడుందండి మానవత్వం? అమ్మాయిని వేంపుక తింటున్నారండి నిజంగా. అమ్మాయి నాకు ఉండాలి అని స్వార్థంతో ఉంది. నా పిల్లలకి రేపు ఫ్యూచర్‌లో పెట్టుకోవాలని. నువ్వు చూడనప్పుడు ఎందుకు అని అడిగింది. అడిగినందుకు ఆ అమ్మాయిని కొట్టారండి. కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మాయి. అలా సతాయిస్తారా? చెప్పుకోవాలి. ఆ బాబు బాలేనప్పుడు పెద్దవాళ్ళై, "నాన్న వద్దు, మేము ఉన్నాం కదా, మాకు చేతనైతలే బిడ్డ, మేము చూసుకుంటాము. నువ్వేది చేస్తావో అది చెయ్యి బిడ్డ. నీ కొడుకుకి ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి" అని ఎంకరేజ్ చేయాలి. అలా వదిలేసి హార్ట్ అటాక్ ఉంది, చెయ్యలేను. ఎక్కడ న్యాయం అండి ఇది? అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా, భర్త కూడా ఆలోచిస్తలేడు. ఆయన ఎంజాయ్మెంట్ ఆయనది. తల్లిదండ్రులని ఆ పిల్ల మీద పడేసిండు. ఇద్దరు పిల్లల్ని ఆ పిల్ల మీద వేసిండు. ఇలా అయితే ఎలా? ఆ అబ్బాయి అలా ఉన్నందుకు ఆ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడా? అలా ఉండి చేస్తున్నాడా? అర్థం కావట్లేదండి. ఆ స్టోరీని నేను కంప్లీట్గా తెలుసుకొని మీకు వీడియోలో పెడతానండి. ఎందుకంటే ఇవే తప్పులు వేరే వాళ్ళు చేయకూడదని ఒకే ఒక ఇంటెన్షన్ తోటి చెప్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.